నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ. పూర్వోదయ పథకం నిధుల విడుదలకు వినతి. విశాఖ సిఐఐ సదస్సు పైన చర్చ. దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రుల పర్యటన. కియా లొట్టే గ్రూప్ ప్రతినిధులతో భేటీలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం. బీఆర్ఎస్ బాకీ కార్డుపై కాంగ్రెస్ ఆగ్రహం. ఉనికి కాపాడుకునే యత్నమని విమర్శ. ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని హరీష్ ధ్వజం. కొనసాగుతున్న కృష్ణా గోదావరి నదుల ఉధృతి. ప్రకాశం బ్యారేజీ దిగువన అప్రమత్తం. కోనసీమ లంక గ్రామాల్లో ఇంకా తగ్గని వరద. గాజాపై ట్రంప్ 20 సూత్రాల ఫార్ములాకు ప్రధాని మోదీ మద్దతు. దీర్ఘకాలిక శాంతి నెలకొంటుందని ఆశాభావం. అంతా సహకరించాలని సూచన. H1B వీసాల జారీలో మార్పులకు కసరత్తు. నైపుణ్యం లేని వాళ్ళు వస్తున్నారన్న అమెరికా వాణిజ్య మంత్రి. లాటరీ విధానంపై అభ్యంతరం. పాక్ ఆటగాళ్లు ఒత్తిడి చేసినా పట్టించుకోలేదన్న తిలక్ వర్మ. ఆసియా కప్ ఫైనల్లో తన ఆట చాలా విలువైందని వెల్లడి. పూర్వోదయ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమైన ఆయన ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. దేశంలోని తూర్పు రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ను కేంద్రం ఎంపిక చేసింది. పూర్వోదయ నిధులతో ఏపీలోని వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రికి తెలిపారు. రాయలసీమలో హార్టికల్చర్, ఉత్తరాంధ్రలో కాఫీ పంట ఉత్పత్తులు, జీడి, కొబ్బరి తోటలు, కోస్తాంధ్రలో ఆక్వాకల్చర్ ప్రోత్సహించేలా ప్రణాళికలు రచించినట్లు వివరించారు. ఇందుకు నిధులు కేటాయిస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధికి పూర్వోదయ పథకం ఎంతో దోహదం చేస్తుందన్నారు. ఆయా ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి దోహదం చేసేలా భారీగా నిధులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్మలా సీతారామన్ను కోరారు. మంత్రి లోకేష్తో కలిసి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు విశాఖలో నవంబర్ 14-15 తేదీల్లో సిఐఐతో కలిసి నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు. చేసిన పనులు చెబితేనే ప్రజల్లో ప్రభుత్వం పట్ల నమ్మకం పెరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలతో మమేకం అవ్వాలని ఆయన సూచించారు. అదే సమయంలో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. జీఎస్టీ సంస్కరణల ఉత్సవ ప్రచారం, పింఛన్లు వంటి అంశాలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలకు దిశానిర్దేశం చేశారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పార్టీకి ప్రజా ప్రతినిధులు, నేతలే ప్రతినిధులన్న సీఎం ప్రతినిధుల వ్యవహార శైలితో పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు. గత ప్రభుత్వం ట్రూప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలను పెంచిందన్న సీఎం కూటమి ప్రభుత్వం ట్రూ డౌన్ పేరుతో తగ్గిస్తోందన్నారు. సోలార్, విండ్ వంటి సాంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పత్తిపై దృష్టి పెట్టామన్న ఆయన సమర్థ పాలన, అసమర్థ పాలనకున్న తేడాను ప్రజలకు వివరించాలన్నారు. జీఎస్టీ సంస్కరణలతో కలిగే లాభాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రజలు కూటమి వైపు ఉంటే ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు. కూటమిగా ఉంటే అద్భుత విజయాన్ని కట్టబెట్టారన్న సీఎం అంతకు మించిన స్థాయిలో మళ్లీ విజయం దక్కేలా కూటమి పార్టీలు బలపడాలన్నారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్లో మంత్రులు నారాయణ, జనార్దన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. దక్షిణ కొరియాలోని భారత దౌత్య కార్యాలయాల అధికారులు, ఏపీఈడీబీ అధికారులతో కలిసి మంత్రులు కియా కార్ల పరిశ్రమ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. కియా సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. అంతర్జాతీయ మార్కెట్లో కియా కార్ల అమ్మకాలు, కియా యూనిట్ల విస్తరణపై చర్చించారు. ఏపీలో కియా యూనిట్కు ప్రభుత్వం అందిస్తున్న సహకారం, ప్లాంట్ విస్తరణ అంశాలపై చర్చించారు. విశాఖలో నవంబర్లో జరిగే పెట్టుబడిదారుల సదస్సుకు రావాలని ఆహ్వానించారు. అనంతరం ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ లొట్టే సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆహారం, కెమికల్స్, ఫార్మా రంగాల్లో ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. విశాఖ వేదికగా నిర్వహించనున్న సిఐఐ సదస్సుకు లొట్టే సంస్థ ప్రతినిధులను ఆహ్వానించారు. సామాజిక మాధ్యమాల ద్వారా కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ యత్నిస్తోందని తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ బేదా రవిచంద్ర యాదవ్, కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ ఎండీ కేఎల్ శ్రీధర్ రెడ్డిలు నోట్ పుస్తకాలు, పెన్నులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు అందజేశారు.
ప్రభుత్వ పాఠశాలల్ని కలిసి అభివృద్ధి చేద్దామని లోకేష్ ఇచ్చిన పిలుపు మేరకు 1,00,000 నోట్ పుస్తకాలు, పెన్నులను అందించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో మార్పు తెచ్చి తల్లిదండ్రుల్లో లోకేష్ నమ్మకం కలిగించారని ఎమ్మెల్సీ బేదా రవిచంద్ర యాదవ్ అన్నారు. లోకేష్ పిలుపులో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. వైసీపీ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సుమారు 40 లక్షల రూపాయల విలువైన నోట్ పుస్తకాలు, పెన్నులను కేఎల్ఎస్ఆర్ సంస్థ విరాళంగా అందించింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వీటిని అందజేయాలన్నారు. ఈ మేరకు పుస్తకాల ట్రక్కును మంత్రి నారా లోకేష్ జెండా ఊపి ప్రారంభించారు. వైసీపీ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని బేదా రవిచంద్ర యాదవ్ సూచించారు. అవాస్తవాలను ప్రజల్లో నింపటమే వైసీపీ పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయమే విష ప్రచారం, అబద్ధపు ప్రకటనలు, నిస్సిగ్గుగా జరగనటువంటి వాటిని, ఎటువంటి సంబంధం లేనటువంటి విషయాలని, అవాస్తవ ప్రచారాలని ప్రజల్లోకి తీసుకొచ్చి గందరగోళంలోకి నెట్టడమే వైఎస్ఆర్సీపీ యొక్క గత 10 సంవత్సరాల వారి మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, ఆ నాయకుల ప్రకటనలు కానీ చూస్తే అర్థమవుతుంది. ఎన్నికలకు ముందు ఎక్కడెక్కడో విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు డమ్మీ ఫోన్ నెంబర్స్, మెయిల్ ఐడీలతో ఈ రాష్ట్రంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. ఈనాడు మళ్ళీ కులాల పేరుతో ఈ రాష్ట్రంలో చిచ్చు రగిల్చేదానికి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ప్రయత్నం చేస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వీరు కులాల మధ్యన చిచ్చుతోనే రాజకీయాలు నడపాలనేటువంటి కుట్రలు, కుతంత్రాలు, విష ప్రచారంతో కాలం గడపాలనేటువంటి ఆలోచనతో ప్రజలను మభ్యపెడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాతో అప్రమత్తంగా ఉండాలని పిలుపునిస్తున్నాం. బీఆర్ఎస్ బాకీ కార్డు ప్రచారం దెయ్యాల వేదాలు వలించినట్లుగా ఉందని పీసీసీ తెలంగాణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. తెలంగాణను అప్పుల కుప్పలా రాష్ట్రంగా మార్చిన బీఆర్ఎస్కు బాకీ అనే పదం ఎత్తే అర్హత లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ఎరువుల పేరిట మోసం చేస్తోందని మహేష్ కుమార్ ఆరోపించారు. జీఎస్టీ పేరిట బీజేపీ వేల కోట్లు దోచుకుందన్నారు. ప్రజల మనసులో కాంగ్రెస్ పార్టీ ఉందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 80% పైగా సీట్లు గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జూబిలీహిల్స్ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ గెలిచి తీరుతుందన్నారు. పార్టీలకు అతీతంగా బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు సానుకూలంగా వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు డిపాజిట్లకు రావు, కనీసం మా ఉనికి ఉంది అని చెప్పుకునే ప్రయత్నం చేయాలనే కార్యక్రమంలో భాగంగా ఇలా కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఒకటై లేనిపోని విమర్శలు చేస్తా ఉన్నారు. కొత్తగా ఏదో బకాయి కార్డులని, ఏంది ఆ బాకీ కార్డు, నవ్వుకుంటున్నారు జనం. ప్రభుత్వ పరంగా బాకీ విషయాలు మాట్లాడితే మొదటి ముద్దాయి కేసీఆర్. ఈ రాష్ట్రాన్ని బాకీ పాలు చేసినటువంటి ఘనుడు కేసీఆర్. మిగులు రాష్ట్రంగా పుట్టింది తెలంగాణ. అలాంటి తెలంగాణని దాదాపు 8 లక్షల కోట్ల బాకీ రాష్ట్రంగా మార్చిన ఘనుడు కేసీఆర్, కేటీఆర్. ఇలా వాళ్ళు బాకీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రైతులకు యూరియా బస్తా ఇవ్వట్లేదు, కానీ గ్రామానికి మద్యం దుకాణం ఇస్తామంటున్నారని మండిపడ్డారు. సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ బాకీ కార్డులను హరీష్ విడుదల చేశారు. గ్యారంటీ కార్డులిచ్చి ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే బాకీ కార్డు బ్రహ్మాస్త్రమవుతుందన్నారు. ఎలక్షన్ల ముందేమో రజనీకాంత్, ఎలక్షన్లు అయినాక గజనీకాంత్ అయిపోయింది రేవంత్ రెడ్డి. అంత గజనీకాంత్ మాటలు. బీడీ కార్మికురాలికి, వికలాంగులకు, అవ్వకు, తాతకు, వితంతురాలికి, ఒక్కొక్క మహిళకు ఇవాళ రేవంత్ రెడ్డి 44,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఆ 44,000 ఇచ్చినాకనే కాంగ్రెస్ ఓటు ఎవడన్నా వస్తే ఓటేస్తేందుకు ఊళ్ళకి వచ్చి అడుగు పెట్టాలి, ఓటు అడగాలి బిడ్డ. అంత మోసం. ఆ రోజేమో గాంధీల మాట చెప్పి రేవంత్ రెడ్డి ఎవడు నమ్మడని గాంధీల మాట చెప్పి సంతకాలు పెట్టి బాండ్ పేపర్ మీద రాసి ఇంటింటికి బాండ్ పేపర్లు వచ్చిండ్రు. ఓ దిక్కు రేవంత్ రెడ్డి సంతకం, ఇంకో దిక్కు బట్టి విక్రమార్క సంతకం. చెరొక్క దిక్కు సంతకం పెట్టి బాండ్ పేపర్లు వంచి ఇవాళ 100 రోజుల్లో ఇస్తామని చెప్పి 700 రోజులైనా కూడా ఆ బాండ్ పేపర్ పత్తలేకుండా నీకింది. తెలంగాణలో నేర నియంత్రణకు అనేక చర్యలు తీసుకున్నామని డీజీపీ జితేంద్ర వెల్లడించారు. పదవీకాలం పూర్తి కావడంతో డీజీపీ జితేంద్రకు పోలీస్ శాఖ వీడ్కోలు నిర్వహించింది. డీజీపీగా అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అత్యాధునిక సాంకేతికత సాయంతో అనేక నేరాలు ఛేదించామన్నారు. నేర నియంత్రణకు అనేక చర్యలు తీసుకున్నామన్న ఆయన కొన్ని సమస్యలను మానవీయ కోణంలో పరిష్కరించామన్నారు. పోలీస్ శాఖలో వేల ఉద్యోగాల భర్తీ చేశామన్నారు. ఉద్యోగరీత్యా కుటుంబం, బంధువులకు దూరంగా ఉండాల్సి వచ్చిందని తల్లిని గుర్తు తెచ్చుకొని జితేందర్ భావోద్వేగానికి గురయ్యారు. వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్న కొత్త డీజీపీ శివధర్ రెడ్డి జితేందర్తో ఎన్నోసార్లు కలిసి పనిచేశారని చెప్పారు. ఆయన అనుభవాలు తమకు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. శాంతి భద్రతలను బలోపేతం చేయడంతో పాటు నూతన సవాళ్లను ఎదుర్కొనే దిశగా పనిచేస్తామని శివధర్ రెడ్డి హామీ ఇచ్చారు. I got immense support of Telangana cadre and the government, and we can see the results directly. Overall, last 15 months, the law and order has been good. Crime is under control. On Naxal front or terrorist front also, it has been quite peaceful and without any incident. We are working for control of crime in other states also, whether it is in the field of narcotics, it is in the field of cybercrime or any other field. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు నాయకత్వం వహించి ఒక ఒరవడిని సృష్టించి మంచి పోలీసింగ్ ఇచ్చే దిశలో తన వంతు కృషి చేసి ఈరోజు సూపర్ యానియేట్ అవుతున్నటువంటి పెద్దలు డాక్టర్ జితేందర్ గారికి నా మనపూర్వకమైనటువంటి శుభాభినందనలు తెలుపుతున్నాను. వారు నేను కలిసి గుంటూరు జిల్లాలో పనిచేసినాము. నేను నెల్లూరు జిల్లా ఎస్పీగా, తను గుంటూరు జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు చాలా విషయాలు షేర్ చేసుకునే వాళ్ళం. తర్వాత మళ్ళీ డీజీపీ ఆఫీస్లో వారు అడిషనల్ డీజీ ల్యాండ్ ఆర్డర్గా ఉంటుండగా నేను అడిషనల్ డీజీ పర్సనల్ వింగ్కి హెడ్గా ఉన్నాను. ఆ సమయంలో వారి యొక్క ఐడియాస్, ఆదర్శ భావాలు వాటిని చూసి నేను ఎంతో ఇన్స్పైర్ అయినాను. ఒక ల్యాండ్ ఆర్డరే కాకుండా హైదరాబాద్లో ట్రాఫిక్ బాగా కోసం ఎంతో కృషి చేశారు. రానున్న రోజులలో కూడా వారి ఎక్స్పీరియన్స్, వారి అనుభవము, వారి పాలనా దక్షత మాకు మార్గం చూపుతుందని ఆశిస్తున్నాను. హైదరాబాద్లో నేరాల కట్టడికి గట్టి చర్యలు తీసుకుంటామని కొత్త పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ చెప్పారు. నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. హైదరాబాద్ నూతన కమిషనర్గా ఇవాళ వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. నిన్న ఆర్టీసీ ఎండీగా తన చివరి రోజును పూర్తి చేసుకున్న సజ్జనార్ నేడు కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. సైబర్ నేరాలు, ఆర్థిక నేరాలు అరికట్టడంతో పాటు మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామన్నారు. హైదరాబాద్ను దేశంలోనే నెంబర్ 1 నగరంగా ఉంచడంలో తన వంతు బాధ్యత నిర్వహిస్తానన్నారు. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతామన్నారు. హైదరాబాద్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్. మేజర్ పెన్నముప్పు మనకు డ్రగ్స్. ఈరోజు చాలా చోట్ల కూడా మీరు చూసుంటారు, చాలా మంది యూత్, చాలా మంది ఫ్యామిలీస్, తర్వాత చివరికి వాళ్ళు సమాజం కూడా నష్టపోవడం జరుగుతుంది. సో డ్రగ్స్ పైన హైదరాబాద్ పోలీసు చాలా ఉక్కుపాదం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మనము సహించేది లేదు. ఎక్కడి నుంచి ఉన్న గ్యాంగ్స్ని అరెస్ట్ చేస్తాను, ఎక్కడ ఉన్న వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వేరే స్టేట్లో ఉన్న మన ఇలాంటి డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్స్ తో కూడా మనం కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. డ్రగ్స్ ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత బాగా ఉంది. సో ఐ థింక్ మన ఫోకస్ విల్ బి ఆన్ డ్రగ్. ప్రభుత్వం కూడా దీనిపైన చాలా ఫోకస్ ఉంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం తుది ఓటర్ల జాబితా విడుదలైంది. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఓటరు తుది జాబితాను విడుదల చేశారు. తుది జాబితా ప్రకారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3,90,982 మంది ఓటర్లున్నట్లు కర్ణన్ వెల్లడించారు. వారిలో పురుషులు 2,07,367, మహిళా ఓటర్లు 191,590, ఇతరులు 25 మంది ఉన్నట్లు తెలిపారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం 663 ఓట్లు తొలగించినట్లు చెప్పారు. సర్వీస్ ఓట్లు 18, ఎన్ఆర్ఐ ఓట్లు 95, దివ్యాంగుల ఓట్లు 1,891, 80 ఏళ్లు పైబడిన వృద్ధుల ఓట్లు 6,052 ఉన్నాయి. వారందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు కర్ణన్ తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రశ్నిస్తున్నాడని ఓ వ్యక్తిపై వైసీపీ నాయకులు విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం కొత్తమెనగలు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త శ్రీకాంత్ ఇసుక రీచ్లో పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన కొందరు వైసీపీ నాయకులు రాత్రి సమయంలో అక్రమంగా ఇసుక తరలిస్తుండడంతో శ్రీకాంత్ వారిని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన వైసీపీ నాయకులు అతనిపై రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో శ్రీకాంత్ 2 కాళ్లు విరిగిపోయి తలకు గాయమైంది. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇసుక కొట్టడానికి పోతాడు. రామ్ గోపాల్ అనే వ్యక్తి దౌర్జన్యంగా ఇసుక తోలుతున్నాడు అని మా ఆయన అడిగినందుకు రామ్ గోపాల్ వాళ్ళ కొడుకు అఖిలు, పోతిరాజు, ఆశిషు, నారయ్య, బొచ్చు వినయ్యి, సేనయ్య అనే వాళ్ళందరూ కలిసి మా ఆయన్ని దౌర్జన్యంగా కొట్టారు. ఆయనకేమో
రెండు కాళ్ళు 5 దగ్గర ఫ్రాక్చర్లు అయిపోయాయి. తలకి దెబ్బ తగిలి బ్లడ్ క్లాట్ అయ్యింది. ఆయన పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. నాకు ఏదైనా న్యాయం చేయమని అడుగుతున్నాను. శరన్నవరాత్రి ఉత్సవాల్లో 9వ రోజు దుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తున్న కనకదుర్గ అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దుర్గామాత అలంకారం విశిష్టత కేవలం దేవతామూర్తిని ఆరాధించడమే కాదు, ప్రతి ఆభరణం, వస్త్రాలు లోతైన తత్వాన్ని బోధిస్తున్నాయి. ధర్మాన్ని రక్షించి, చెడును సంహరించి, సద్గుణాలను అలంకరించి భక్తులకు ధైర్యం ప్రసాదించే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతుండగా ఆలయానికెళ్లే ప్రధాన రహదారిలో అధికారులు ఆంక్షలు విధించారు. తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, బిస్కెట్లు, కొండపై తాగడానికి పాలు వంటివి సమకూర్చారు. తెలంగాణ వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఓరుగల్లు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మహాదుర్గ అలంకరణలో సింహవాహనంపై కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం అమ్మవారి నామస్మరణతో మారుమోగింది. నిర్మల్ జిల్లా బాసరలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు సిద్ధిదాత్రి అలంకారంలో సరస్వతి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు పాయసాన్నాన్ని నైవేద్యంగా సమర్పించారు. అమెరికాలోని నార్త్ కరోలినాలో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. పీడ్మాంట్ ఏరియా తెలుగు అసోసియేషన్ పాటా ఆధ్వర్యంలో పూల పండుగను కన్నుల పండుగగా నిర్వహించారు. మహిళలు, యువతులు, చిన్నారులు సాంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆడిపాడారు. కెనడా బ్రాంప్టన్ నగరంలో బతుకమ్మ పండుగ సంబరాలు వైభవంగా జరిగాయి. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం TDF ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ప్రవాస తెలుగు కుటుంబాలు పెద్ద ఎత్తున హాజరయ్యాయి. UK బర్మింగ్హామ్లో తెలుగు అసోసియేషన్ బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించింది. స్విట్జర్లాండ్లోని బెన్ను నగరంలో ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తొలిసారి బతుకమ్మ వేడుకలు జరిపారు. తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్చువల్గా పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. బెన్ను నగరంతో పాటు జెనీవా, లౌసానే, జూరిచ్ నగరాల్లో నివసించే తెలుగు వారందరితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులు, జర్మనీ నుంచి పెద్ద ఎత్తున మహిళలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుబాయ్లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో మహిళలు భారీగా పాల్గొన్నారు. ఆటపాటలతో, రంగురంగుల బతుకమ్మలతో సందడి చేశారు. ప్రవాసులు సాంప్రదాయ చీరకట్టులో బతుకమ్మ ఆటపాటలు, కోలాటాల నృత్యాలతో, తీరొక్క పువ్వులతో పేర్చిన బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మరింత పెరుగుతోంది. జోరాల, సుంకేశ్ల ప్రాజెక్టుల నుంచి అధిక మొత్తంలో వరద వస్తుండటంతో 10 గేట్లనెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 5,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 28,871 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 10 స్పిల్వే గేట్లను 26 అడుగులు ఎత్తి 5,78,440 క్యూసెక్కులు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.3 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 206 టీఎంసీలుగా కొనసాగుతోంది. నాగార్జున సాగర్ 26 గేట్లెత్తి 5,74,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 5,43,000 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 6,24,000 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.3 అడుగులకు చేరింది. ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీలోకి 6,41,000 క్యూసెక్కుల నీరు వస్తుండగా దిగువకు 6,26,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నదీ తీర ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. బ్యారేజ్ దిగువన వారధి వద్ద 3,000 ఇసుక బస్తాలు సిద్ధం చేశారు. భద్రాచలం వద్ద మళ్లీ వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద వల్ల నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఉదయం 6 గంటలకు గోదావరి నీటి మట్టం 48 అడుగులకు దాటి ప్రవహిస్తోంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దుమ్ముగూడెం మండలం తూరుబాక వద్ద వరద నీరు చేరడంతో చర్ల, వాజేడు, దుమ్ముగూడెం, వెంకటాపురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద సోమవారం రాత్రి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
ధవళేశ్వరం సరార్ధర కాటన్ బ్యారేజీ వద్ద 12.1 అడుగుల నీటి మట్టం ఉంది. సముద్రంలోకి సుమారు 10,30,000 క్యూసెక్ల వరద నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి వరదతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో వశిష్ట, వైరతేయ, గౌతమి గోదావరి పాయలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. కోనసీమ లంకలు వరద గుప్పెట్లోనే ఉన్నాయి. లంక గ్రామాల ప్రజలు మరపడవలను ఆశ్రయించి రాకపోకలు సాగిస్తున్నారు. సాయంత్రానికి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2026 ఫిబ్రవరికి ముందే H-1B వీసాల జారీ ప్రక్రియలో గణనీయమైన మార్పులుంటాయని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లూట్నిక్ తెలిపారు. ఆ సమయంలో H-1B వీసా దరఖాస్తులకు $1,00,000 రుసుము అమల్లోకి రానుంది. నిపుణులు కాని ఉద్యోగులు తమ దేశంలోకి వచ్చి వారి కుటుంబాలను కూడా తీసుకొస్తున్నారని లూట్నిక్ చెప్పారు. పాత వీసా విధానంలో లోపాలు ఉన్నాయని ఆరోపించారు. లాటరీ విధానంలో కూడా మార్పులుండొచ్చని సంకేతాలు ఇచ్చారు. ఒక దేశం లాటరీ ద్వారా నైపుణ్యం కలిగిన కార్మికులను తెచ్చుకోవడం ఎందుకన్న లూట్నిక్, దానివల్ల అనుభవం లేని టెక్ కన్సల్టెన్సీలు దేశంలో కుటుంబాలతో సహా ప్రవేశించాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు H-1B, L-1 వీసాలను సంస్కరించాలని, విదేశీ ఉద్యోగాల నియామకం విషయంలో కఠిన నిబంధనలు ఉండాలని పలువురు యుఎస్ సెనేటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సెనేటర్లు చెక్ గ్రాస్రీ, డిక్ డర్బిన్ బిల్లును ప్రవేశపెట్టారు. కార్పొరేట్ దుర్వినియోగాన్ని అరికట్టి అమెరికా ఉద్యోగులను రక్షించడమే లక్ష్యమని వారు చెప్పారు. ఇజ్రాయెల్ హమాస్ల మధ్య యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచించిన 20 సూత్రాల శాంతి ఫార్ములాను ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ట్రంప్ ప్రణాళిక దీర్ఘకాలిక శాంతికి మార్గమని ఎక్స్ మాధ్యమంలో పేర్కొన్నారు. పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రజలతో పాటు పశ్చిమాసియా ప్రాంతానికి దీర్ఘకాలిక స్థిరమైన శాంతి భద్రతకు ఈ ప్రణాళిక దోహదపడుతుందని మోదీ తెలిపారు. యుద్ధం ముగించి శాంతిని నెలకొల్పే ఈ ప్రయత్నానికి అందరూ మద్దతిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. అంతకుముందు గాజా యుద్ధం ముగించేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలపై ముస్లిం దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. ఖతార్, జోర్దాన్, యుఏఈ, ఇండోనేషియా, పాకిస్తాన్, ఈజిప్ట్, తుర్కియే, సౌదీ అరేబియా దేశాలు ఈ మేరకు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ట్రంప్ ప్రణాళికకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కూడా మద్దతు తెలిపారు. కరూర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు ఇప్పటి వరకు 3 అరెస్టు చేశారు. ఈ దుర్ఘటనకు బాధ్యుడిగా పేర్కొంటూ టీవీకే కరూర్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు మథియాలన్, కార్యకర్త పౌన్ రాజ్, యూట్యూబర్ ఫెలిక్స్ జెరాల్డ్ను అదుపులోకి తీసుకున్నారు. తొక్కిసలాట జరిగిన రోజు కరూర్ నగర పోలీస్ స్టేషన్లో టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సి ఆనంద్, మరో నేత నిర్మల్ కుమార్తో పాటు మథియాలన్పై కేసు నమోదు చేశారు. ఘటన తర్వాత మథియాలన్ పరారీలో ఉండగా సోమవారం రాత్రి అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. మథియాలన్కు ఆశ్రయం కల్పించారనే ఆరోపణలతో టీవీకే కార్యకర్త పౌన్ రాజును ఇవాళ ప్రత్యేక పోలీసు బృందం అరెస్టు చేసింది. తొక్కిసలాటపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నందుకు తమిళ యూట్యూబర్ ఫెలిక్స్ జెరాల్డ్ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లండన్లో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జాత్యహంకారాలు రాసిన అవమానకర రాతల్ని అక్కడి భారత రాయబార కార్యాలయం తీవ్రంగా ఖండించింది. అహింసా దినోత్సవానికి కొన్ని రోజుల ముందు జరిగిన ఈ ఘటన కేవలం విధ్వంసం మాత్రమే కాదని మహాత్ముడి వారసత్వంపై జరిగిన హింసాత్మక దాడిగా అభివర్ణించింది. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను కోరుతున్నట్టు ఓ ప్రకటనలో భారత ఎంబసీ తెలిపింది. లండన్లోని టావిస్టాక్ స్క్వేర్ వద్ద ధ్యానం చేస్తున్నట్లుగా మహాత్మా గాంధీ విగ్రహం ఉంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి నేపథ్యంలో అక్కడ వేడుకలు జరగనున్నాయి. ఈ క్రమంలో అక్కడి జాతీయ అహంకారులు గాంధీ విగ్రహం వద్ద భారత వ్యతిరేక రాతలు రాశారు. ప్రధాని మోదీ పేరును సైతం అందులో పేర్కొన్నారు. గాంధీ విగ్రహం వద్ద అవమానకర వ్యాఖ్యల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. విగ్రహ పునరుద్ధరణపై చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. దేశాన్ని గెలిపించాలనే లక్ష్యంతోనే ఆసియా కప్లో బ్యాటింగ్ చేశారని టీమిండియా ఆటగాడు తిలక్ వర్మ చెప్పాడు. ముఖ్యంగా ఫైనల్లో పాకిస్తాన్ ఆటగాళ్లు ఒత్తిడికి గురి చేసినా పట్టించుకోలేదన్నాడు. మ్యాచ్ గెలిపించి వారికి సరైన జవాబివ్వాలని గట్టిగా నిలబడ్డానని తెలిపాడు. ఆసియా కప్ టోర్నీ ముగించుకుని హైదరాబాద్కు వచ్చిన తిలక్ వర్మకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. బ్యాటింగ్లో తాను మెలకువలు నేర్చుకున్న లింగంపల్లిలోని లేగలా గ్రౌండ్కు వచ్చిన తిలక్ వర్మ అక్కడ శిక్షణ పొందుతున్న ఆటగాళ్లతో ముచ్చటించాడు. తన విజయంలో తల్లిదండ్రులు, కోచ్లే ముఖ్య పాత్ర పోషించారని తిలక్ తెలిపాడు. మాకనేది ఏంటంటే కంట్రీకి ఆడుతుంటే కంట్రీకి గెలిపేయాలని ఉంటుంది ఏ మ్యాచ్ ఆడినా. సో ఎట్ ద రైట్ మూమెంట్ రైట్ టైంలో ఆపర్చునిటీ వచ్చింది. ఫీలింగ్ సో గ్రేట్ దట్ ఐ హావ్ డన్ సంథింగ్ ఫర్ కంట్రీకి. ఇక్కడ నేను ప్రెషర్ లో ఉంటే నేను ఒక్కడిని కాకుండా దేశాన్ని మొత్తం కింద పెడుతున్నట్టు అనిపిస్తుంది. సో ఆ టైంలో నేను అదే ఉంచుకున్నాను, దేశాన్ని ముందు తీసుకుని ఈ టైంలో నేను స్టెప్ ఇన్ చేయాలి, లేదంటే మొత్తం హోల్ కంట్రీ వినో పాకిస్తాన్ హౌ హార్డ్ అంటే వాళ్ళు ఎంత గట్టిగా వస్తున్నారు మన మీద అని. బట్ ఆ టైంలో నేను కామ్గా ఉన్నా. జస్ట్ గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఓకే, అంటే గెలిపిస్తే అన్ని
సెట్ అయిపోతుంది. సో మైండ్లో అది ఒకటే ఉండేది, జస్ట్ ఐ వాంట్ టు విన్ మై కంట్రీ. ఆ టైంలో నేను చెప్పా ఏమైనా ప్రెషర్ ఉంటే నేను అబ్జర్వ్ చేసుకుంటాను, బట్ మీరు ఒక ఎండ్ నుంచి జస్ట్ స్ట్రైక్ రొటేట్ చేయండి, నెక్స్ట్ వేరే ఎండ్ లో ఏం ప్రెషర్ లేకుండా నేను క్యారీ చేస్తాను వికెట్ ని అని చెప్పి సంజుని చెప్పాను. సంజు కూడా చాలా క్యామియో చాలా ఇంపార్టెంట్ ఆ టీమ్ కి ఆ టైంలో. నెక్స్ట్ దుబే వచ్చాడు. దుబే వాజ్ స్లైట్లీ కొద్దిగా ప్రెషర్ లో ఉండే స్టార్టింగ్ లో, తర్వాత ఇన్నింగ్స్ చాలా బాగా బిల్డ్ చేశాడు. సో దట్ హెల్ప్ నాకు పర్సనలీగా యాజ్ ఎ పార్ట్నర్షిప్ హెల్ప్ అయింది, ఆల్సో ఫర్ ద కంట్రీ. ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ. పూర్వోదయ పథకం నిధుల విడుదలకు వినతి. విశాఖ సిఐఐ సదస్సుపైన చర్చ. దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రుల పర్యటన. కియా, లొట్టే గ్రూప్ ప్రతినిధులతో భేటీలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం. బీఆర్ఎస్ బాకీ కార్డుపై కాంగ్రెస్ ఆగ్రహం. ఉనికి కాపాడుకునే యత్నమని విమర్శ. ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని హరీష్ ధ్వజం. కొనసాగుతున్న కృష్ణా, గోదావరి నదుల ఉధృతి. ప్రకాశం బ్యారేజీ దిగువన అప్రమత్తం. కోనసీమ లంక గ్రామాల్లో ఇంకా తగ్గని వరద. గాజాపై ట్రంప్ 20 సూత్రాల ఫార్ములాకు ప్రధాని మోదీ మద్దతు. దీర్ఘకాలిక శాంతి నెలకొంటుందని ఆశాభావం. అంతా సహకరించాలని సూచన. H-1B వీసాల జారీలో మార్పులకు కసరత్తు. నైపుణ్యం లేని వాళ్ళు వస్తున్నారన్న అమెరికా వాణిజ్య మంత్రి. లాటరీ విధానంపై అభ్యంతరం. పాక్ ఆటగాళ్లు ఒత్తిడి చేసినా పట్టించుకోలేదన్న తిలక్ వర్మ. ఆసియా కప్ ఫైనల్లో తన ఆట చాలా విలువైందని వెల్లడి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.